వెల్ హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ యూనిట్రల్ బాక్స్. మీకు thumbnail చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఇవాళ మన వీడియో దేనికి సంబంధించి అనేది. సో ఇవాళ వచ్చేసి మనం ఒక బైక్ గురించి తెలుసుకుందాం. అండ్ ఆ బైక్ యొక్క ఓనర్, దాని యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఆ బైక్ మైలేజ్ ఎంత, బైక్ మీద ఆయన చేసిన రైడ్స్ ఎట్లాంటివి మొత్తం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకా లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాం. ఆ బైక్ ఎక్కడ ఉందో ఒకసారి అయితే మీకు చూపిస్తాను, పదండి. అక్కడ ఉంది చూడండి. సో ఇదే అన్నమాట బైక్ వచ్చేసి. ఇది వచ్చేసి FZS V3 BS6 2020 మోడల్ అన్నమాట. ఇది వచ్చేసి దీని గురించి ఒక ఫుల్ రివ్యూ అయితే ఇప్పుడు, అంటే నార్మల్గా ఈ బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏందనేది ఇప్పుడు మీకు చెప్తాను, మీరు చూడండి. సో బైక్ వచ్చేసి ఇదే అనమాట, FZS 2020 మోడల్ అనమాట. ఇది వచ్చేసి మన దగ్గర ఉన్నది. దీనికి అప్డేటెడ్ వర్జన్ అయితే ఇంకా వచ్చినాయి ఇప్పుడు ప్రెసెంట్. దాని గురించి నేను లాస్ట్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బండి గురించి మొత్తం చెప్పాలంటే ఇక ఫ్రంట్ నుంచి మనం అయితే తెలుసుకుందాం. వచ్చేసి మనకి LED హెడ్లైట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ రాడ్స్తో అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి 17 ఇంచెస్ అలాయ్ వీల్తో అయితే వస్తుంది. అండ్ టైర్ సైజ్ వచ్చేసి మనకి 100/80 R17 సైజ్తో అయితే వస్తుంది అన్నమాట. మనకి ఫ్రంట్ వచ్చేసి 282 mm ABS ఛానల్ విత్ డ్యూయల్ పిస్టన్ క్యాలిబర్తో అయితే వస్తుంది. ఇంజన్ పరంగా చూసుకుంటే మనకి ఇది 149cc సింగిల్ సిలిండర్ విత్ ఎయిర్ కూల్ సిస్టమ్ తో అయితే వస్తుంది. బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి హాలోజన్ హెడ్ లైట్ తో అయితే ప్రొవైడ్ చేశారు. టైర్ పరంగా చూసుకుంటే ఇది మనకి 140/60 R17 తో అయితే వస్తుంది అన్నమాట టైర్. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ ఇది వచ్చేసి నార్మల్ డిస్కే, దీంట్లో ABS అయితే ఏముండదు. ఈ బైక్ మొత్తంలో మనకు వచ్చేసి సింగిల్ ఛానల్ ABS డిస్క్ తో అయితే వస్తుంది అన్నమాట. సీట్ పరంగా చూసుకుంటే మనకి సింగిల్ సీటే ఇచ్చారు. సో పుషన్ కూడా బాగుంటుంది. ఎవరైనా సరే ఎక్కినప్పుడు, లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కూడా మనకి ఎక్కడ కూడా అంత హార్డ్ అయితే అనిపించదు, స్మూత్గా అయితే ఉంటుంది. మీటర్ పరంగా చూసుకుంటే మనకి డిజిటల్ మీటర్తో అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి దీంట్లో ట్రిప్ 1, ట్రిప్ 2, ఫ్యూయల్ కెపాసిటీ ఎంత ఉంది అండ్ మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది మొత్తం అయితే దీంట్లో తెలుస్తుంది అనమాట. ఇక్కడ మనం హ్యాండిల్ చూసుకున్నట్టయితే మనకి సింగిల్ బార్గా ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్ మనం చూసుకుంటే మనకి ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ ఆటో స్టార్ట్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. వచ్చేసి మనకి హై బీమ్, లో బీమ్, సైడ్ ఇండికేటర్, స్విచ్, హార్న్, ఈ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మోనో సస్పెన్షన్ రాడ్తో అయితే వస్తుంది. ఇది మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. 7 స్టెప్స్ వరకు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఈ బైక్ యొక్క ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 13 లీటర్స్ అయితే కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. బట్ మీరు ఒకసారి ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటే మీకు అర్థమవుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే దీంట్లో 12 లీటర్స్ వరకు అయితే కెపాసిటీ ఉంటుంది. ఒకసారి అయితే ఓనర్ రివ్యూ అయితే తెలుసుకుందాం, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో అనేది, ఓనర్ ఏమంటారు కూడా తెలుసుకుందాం. సో ఈ బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకున్నారు కదా. సో ఇప్పుడు మనమైతే ఓనర్ని అయితే పిలుచుదాం. ఆ ఓనర్ యొక్క ఎక్స్పీరియన్స్, ఈ బైక్ మీద ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ఏమేమి మెమరీస్ క్రియేట్ చేసిండు, ఆయన ఎంతవరకు దూరం వెళ్ళిండు ఈ బండి మీద అనేది మొత్తం అయితే ఆ ఓనర్ ద్వారా అయితే తెలుసుకుందాం. ఇంకా లేట్ లేకుండా ఓనర్ని అయితే పిలుద్దాం. హలో బాస్, ఇట్రా. సో ఓనర్ నేనే అన్నమాట. ఈ బైక్ వచ్చేసి నాదే. దీన్ని తీసుకుని నేను 5 years అవుతుంది. అండ్ ఈ బైక్ మీద నేను దగ్గరికి తిరుపతి అండ్ మన మారేడుమిల్లిలో కొంచెం చెప్పుకోలేనిది కొన్ని అయినాయి అక్కడ. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్. అండ్ దీని మీద కొన్ని లాంగ్ డ్రైవ్స్ అయితే వెళ్ళాను, బట్ ఎక్కువ నేను ఎక్స్ప్లోర్ చేయలేదు. నెక్స్ట్ ఏంటి అంటే ఈ బైక్కి ఎక్కే ఎక్స్పీరియన్స్ ఏంటంటే, దీంట్లో నేను చాలా కాన్స్ అయితే ఫేస్ చేశాను అనమాట. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఏంటియో చెప్తాను నేను తర్వాత. దానికన్నా ముందు నాకు మంచిగా అనిపించింది ఏంటంటే, దీంట్లో కొన్ని ఉన్నాయి. ఆ కొన్ని ఏంటో చెప్తాను, ఫస్ట్ అది వినండి. సీట్ కంఫర్ట్. సో ఈ సీట్ కంఫర్ట్ ఏదైతే ఉందో, నాకు లాంగ్లో వెళ్ళినప్పుడు నాకైతే ఈ పుషనింగ్ ఏదైతే ఉందో చాలా బాగా అనిపించింది. ఎక్కడ కూడా మనకైతే లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు బ్యాక్ పెయిన్ రావడం కానీ అట్లాంటివి అయితే ఏం లేదు. సో సీట్ అనేది వైడ్గా ఉండడం వల్ల మనకేంటంటే సిట్టింగ్ పొజిషన్ అనేది చాలా కంఫర్ట్గా అయితే ఉందన్నమాట. సో అది నాకు ఒక మంచి పాయింట్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండిల్ కూడా కూర్చున్నప్పుడు పొజిషన్ హ్యాండిల్ అనేది మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ఒకసారి అయితే ఎక్కి చూపిస్తాను, మీరే చూడండి. సో కూర్చున్నప్పుడు కూడా మనం లైట్గా కొంచెం బెండ్ అవుతాం, కానీ అంతకుమించి ఏం లేదు. బట్ లాంగ్ డ్రైవ్ వరకు మనం వెళ్తున్నామంటే మాత్రం ఎక్కడ కూడా మీకు బ్యాక్ పెయిన్ అనడం కానీ, సిట్టింగ్ పొజిషన్ కానీ మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఉండదు. అందుకే ఈ హ్యాండిల్ కూడా కొంచెం లైట్గా వైడ్ అయితే ఉంది, బాగా అనిపించింది ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇంజన్ గురించి అయితే మాట్లాడాలి. ఇంజన్ వచ్చేసి మనకి 149cc ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్తో అయితే వస్తుందన్నమాట. ఇంజన్ కూడా నాకు ఎక్కడ కూడా లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా
కూడా నాకు హ్యాండ్ అయితే ఇవ్వలేదు. నాన్ స్టాప్గా నేను తిరుపతి నుంచి రిటర్న్ హైదరాబాద్కి వచ్చినప్పుడు దగ్గరికి 200 కిలోమీటర్స్కి ఒకసారి ఆగాల్సి వచ్చింది. అంటే ఇది నేను యాక్చువల్ చెప్పాలంటే 100 కిలోమీటర్స్కి ఒకసారి ఆగుతూ బండి కండిషన్ బాగుంటుంది. బట్ నేనేంటంటే తొందర రావాలని చెప్పి నేను నాన్ స్టాప్గా కొట్టుకుంటూ వచ్చాను అన్నమాట. సో ఈ ఇంజన్ ఏదైతే ఉందో మనకి 12 హార్స్ పవర్ అండ్ 30 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎక్కడ కూడా మనకి ఇంజన్ రిఫైన్ అనేది కూడా ఎక్కడ కూడా మనకు డ్రాబ్యాక్స్ అయితే ఉండవు. యమహా అంటేనే ఇంజన్కి సంబంధించింది. ఇంజన్ వాళ్ళు చాలా బాగా మంచిగా దాన్ని కంపోజ్ చేసి అయితే తీసుకొస్తారు మన ముందుకి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నాకు హైలైట్ అనిపించింది బ్రేకింగ్ సిస్టమ్. బ్రేకింగ్ మనకి ఇది వచ్చేసి సింగిల్ ఛానల్ ఏబిఎస్తోనైతే వస్తుంది. రెండు డ్యూయల్ డిస్క్తోనైతే వస్తుంది, బట్ సింగిల్ ఛానల్ ఏబిఎస్. ఫ్రంట్ వచ్చేసి మనకి 282mm డిస్క్ మెటల్తో అయితే వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసి 220mm డిస్క్ మెటల్తో అయితే వస్తుంది అనమాట. సో బ్రేకింగ్ కూడా యమహా అంటే బ్రేకింగ్ కూడా బాగుంటుంది. వైబ్రే బ్యాండింగ్ నుంచి అయితే వస్తుంది అనమాట ఈ బ్రేకింగ్ అనేది. ఇంకోటి చెప్పడం మర్చిపోయాం మీ అందరికీ, దీంట్లో హైలైట్ ఏదైనా ఉందంటే అది సస్పెన్షన్ రాడ్, మోనో సస్పెన్షన్ రాడ్. దాని పర్ఫార్మెన్స్ ఎట్లుందంటే మనకి అంటే ఇప్పుడు గుంతలలో దింపినప్పుడు కూడా వెనకాల పర్సన్కి కూడా అంత ఇంపాక్ట్ అయితే కనపడదు. జస్ట్ స్మూత్ ల్యాండింగ్ అయితే ఉంటుంది. సస్పెన్షన్ రాడ్ అంత బాగా అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఈ బండిలో నాకు నచ్చిన 4 థింగ్స్ అయితే ఇవే. నచ్చని థింగ్స్ ఏంటంటే దరిద్రం కొద్ది గ్రౌండ్ క్లియరెన్స్ 260mm ఇచ్చిండు. బట్ నాకు ప్రాబ్లం ఏంటంటే కింద ఇక్కడ సో కింద ఇది ఏదైతే ఉందో దీనివల్ల చాలామంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ 260mm ఉంది, బట్ ఇదైతే కింద టచ్ అవుతుంది. మనం ఏదైనా అడ్వెంచర్ చేసినప్పుడు కానీ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కానీ ఇదైతే కింద టచ్ అవుతుంది. ఇది ఒకటి నాకు నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసి బ్రేకింగ్ సిస్టమ్ బాగుందన్న, బట్ అది మనం కింద పడేనంత వరకు బాగుంటుంది. ఒక్కసారి కింద పడ్డదా దాని అది ఎంత దారుణంగా ఇక వేరే లెవెల్లో మనకి సతాయిస్తుంది. సో ఫ్రంట్ నేను ఒకసారి బైక్ కింద పడ్డది చేసి బ్రేక్ అయితే చేపించిన. నేను తెలిసినంత వరకు నేను చెప్పిన వాడికి అంటే షోరూమ్ వాళ్ళకి చెప్పిన లివర్ పోయింది అంటే లివర్ కాదు మొత్తం బ్రేక్ క్యాలిబరే మార్చేసాను అని చెప్పినా కూడా నేను. బట్ వాళ్ళు లివర్ పోయిందని చెప్పారు. తర్వాత మళ్ళీ సేమ్ కథ ఇక అంతా వేరే అయిపోయింది. సో అదొకటి నాకు నచ్చలేదు. బ్రేక్లో కూడా కొంచెం ఒక్కసారి కింద పడ్డదంటే బండి ఇంకా బ్రేక్ పనిచేయదు. సో బెటర్ నా ఆప్షన్ ఏంటంటే సో ఈ బ్రేక్ క్యాలిబర్ ఏదైతే ఉంటుందో ఇది మీరు మార్చుకోవాలని మాత్రం నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే లివర్ వేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే మనకి బ్రేకింగ్ అనేది ఇక్కడ దీని లోపల నుంచి ఆయిల్ అనేది దీని త్రూ పాస్ అవుతుంది కిందకి. సో ఇక్కడ పిన్స్ లోపల పోయినా అంటే మాత్రం దానికి ఏం చేయలేము. ఇది ఎన్ని మార్చుకున్నా ఏం లాభం, మెయిన్ మనకి దీంట్లో ఉంటే. సో అందుకని నన్ను అడిగితే ఇది మార్చుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఎక్కడన్నా లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఒకసారి చెక్ చేయించుకోండి. ఒక్కసారి ఫెయిల్ అయిందా చెప్పలేము ఏం జరుగుతుందని. అందుకే నా సజెషన్ ఏంటంటే ఇదే మార్పించుకోండి, పోతే పోయిన అమౌంట్ లైఫ్ కంటే ఎక్కువ కాదు. సో దీంట్లో నాకు ఇంకొకటి నచ్చిన హైలైట్ విషయం ఏంటంటే మైలేజ్. దీని తిరుగులేని మైలేజ్ ఇస్తుంది. నిజం చెప్తున్నా, టు బి ఫ్రాంక్, మీరు 50, 60, 70 ఈ రేంజ్లో కానీ నడిపిర్రు అనుకోండి మీకు ఖచ్చితంగా 50 ఇస్తుంది. ఇది నేను టెస్ట్ చేసిన, అంటే మీకు ఇది చూపెట్టలేకపోవచ్చు. నా మాటలు కూడా మీ ఇష్టం, అది మీరు నమ్మండి నమ్మకపోండి అది మీ ఇష్టం. కానీ నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఈ బైక్ మీద ఇది నాదే కాబట్టి నేను చెప్తున్నా. ఇది 50 ఇచ్చిందంటే నేనే షాక్ అయినా. ఎందుకంటే అప్పట్లో నాకు షోరూమ్ వాళ్ళు చెప్పొచ్చింది ఏంటంటే 49 దాకా ఇస్తుందని అన్నారు. బట్ 50, 60, 70 ఈ రేంజ్లో మీరు నడిపారంటే మాత్రం ఖచ్చితంగా 50 అయితే ఇస్తుంది. మేబీ ఒక్కొక్కసారి 52 కూడా ఇవ్వచ్చు. బట్ అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది, మీరు నడిపే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. లొకాలిటీలో మాత్రం ఖచ్చితంగా 45 వరకు అయితే ఇస్తుంది. ఇది మాత్రం గ్యారంటీ. సో ఈ బైక్ యొక్క టైర్స్ చూసుకుంటే మనకి 2 షోరూమ్ నుంచి అయితే వచ్చేది. సీట్ బ్రాండింగ్కి సంబంధించిన టైర్స్ అయితే వస్తాయి. నా వర్క్ అంటే మీరు లాంగ్లో వెళ్ళేటప్పుడు టైర్స్ అయితే చేంజ్ చేయించుకుంటే మంచిది. రేడియల్ టైర్స్ అయితే వేయించుకోండి బ్యాక్. అండ్ ఫ్రంట్ వచ్చేసి కూడా కొంచెం అదే బటన్ సిస్టమ్ టైప్లో ఉంటుంది కొన్ని టైర్స్, అట్లాంటివి వేయించుకోండి. ఎందుకంటే మట్టిలో కూడా మీకు ఎక్కడ కూడా స్కిడ్ కాకుండా ఉండడానికి అండ్ లాంగ్లో కూడా మంచి లైఫ్ ఉండడానికి కూడా మీకు ఆ టైర్స్ అయితే పనిచేస్తుంది. దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ అయితే అట్లాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే అప్పట్లో ఇది బడ్జెట్ మోడల్. ఇప్పుడు వచ్చిన హైబ్రిడ్ మోడల్ ఏదైతే ఉందో దాంట్లో మీకు ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంటుంది. అండ్ ఆ బైక్ యొక్క ప్రైస్ వచ్చేసి కూడా అరౌండ్ 1.84 అయితే ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్. మేబీ ఒక 2000 పైన ఉండొచ్చు, కింద ఉండొచ్చు. సో దానికి సంబంధించిన ఒక చిన్న ఇమేజ్ అనేది నేను పైన సైడ్కి అయితే పే చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చూడండి. ఈ బైక్లో వచ్చేసి మనకి ట్రాక్షన్ కంట్రోల్, మ్యూజిక్, ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ నావిగేషన్ సపోర్ట్, టర్న్ బై టర్న్ ఆఫ్ మ్యాప్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అది ఒకసారి అయితే మీరు షోరూమ్కి అయితే వెళ్ళి తెలుసుకోండి. సో దీని మీద ఓపెన్ చెప్పాలంటే ఈ బైక్ మీద నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే
నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టే ఉంది నాకైతే ఈ బైక్ మీద. జస్ట్ నాకు నచ్చని 2 థింగ్స్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఒకటి అండ్ బ్రేక్ది ఒకటి, ఈ రెండే దరిద్రం నాకు ఉన్నది. కానీ బండి మాత్రం ఓవరాల్గా ఎక్కడ కూడా మీకైతే డ్రాబ్యాక్ అనేది అయితే ఉండదు, మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీరు బండి కొన్న తర్వాత సేఫ్టీ రాడ్స్ అయితే వేయించుకోండి. ఎందుకంటే ఒక్కసారి ఇది కింద పడ్డదా ఈ డిప్పాలన్నీ ఈ డిప్పాలు ఇవన్నీ ప్లాస్టిక్ ఫైబర్ ఇవన్నీ ఒక్కసారి పోయినాయి అంటే 3500 2 సెట్స్ ఉంటుంది అన్నమాట. సో బెటర్ నన్ను అడిగితే దానికన్నా బెస్ట్ మీరు వేయించుకోండి. ఎందుకంటే ఇదంతా ప్లాస్టిక్ ఫైబర్ కాబట్టి కింద పడ్డదంటే పగిలిపోతుంది. సో బెటర్ ఇట్లాంటివి అయితే చూసి మీరు వేయించుకోండి. ప్రైస్ కూడా అరౌండ్ 5000 అట్లా ఉంటుంది. సో మీ ఇష్టం, అది నేను చెప్పడం అయితే చెప్తున్నా. వేయించుకోవడం మీ ఇష్టం. సో నేను ఎందుకు వేయించుకున్నా అంటే నేను కొంచెం లాంగ్ డ్రైవ్స్ వెళ్తుంటా కాబట్టి నేను వేయించుకున్నా. సో ఇదే అన్నమాట ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ ఈ బైక్ మీద. అండ్ నా మెమొరీస్ అయితే తిరుపతికి వెళ్ళినప్పుడు మేమిద్దరం వెళ్ళినాము అయితే దీని మీద మస్తు మజా చేసినాము. కానీ అప్పటి నేను ఇవన్నీ వేపియలేదు. ఇవి వేపియకపోవడం వల్ల లగేజ్ అయితే చేతులు ఇట్లా పట్టుకొని రావాల్సి వచ్చింది. అది కామెడీ. బట్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఇచ్చింది, మెమొరీని అయితే ఇచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇక పైన ఈ బైక్ అయితే మన దగ్గర అయితే ఉండదు. ఎందుకు ఏంటి అనేది సర్ప్రైజ్ మీకు. అది మీరైతే నెక్స్ట్ వీడియో వరకు అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో నేను నా సర్ప్రైజ్ ఏంటో అనేది అయితే రివీల్ చేయబోతున్నా. సో అక్కడ వరకు అయితే మీరు వెయిట్ చేయండి. అప్పటి వరకు అయితే మీరు వెయిట్ చేయండి. నేను లాంగ్ డ్రైవ్ పోయిందంటే హైయెస్ట్ 600 కిలోమీటర్స్, తర్వాత మారేడుమిల్లి 450 కిలోమీటర్స్ అన్నమాట. సో ఇది తిరుపతి అంటే ఓకే, బట్ మారేడుమిల్లి రూట్ ఏదైతే ఉందో మారేడుమిల్లి పోయిన వాళ్ళకి అది అర్థమవుతుంది. ఘాట్ రోడ్ ఎంత డేంజరస్ రోడ్ కూడా అందరికీ అర్థమవుతుంది పోయిన వాళ్ళకి. సో అదొక ఎక్స్పీరియన్స్, హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ నాది. అది బెస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా అక్కడ, ఎందుకంటే లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇక మీద నేనైతే ఈ బైక్ మీద అయితే ట్రావెల్ అయితే చేయాలి. దీని ప్లేస్లోకి ఇంకొకడైతే రీప్లేస్ అవుతున్నాడు, అందుకనే వీడైతే ఇంకా పైన మనతోనైతే ట్రావెల్ అయితే చేయలేడు. సో ఆ బైక్ ఏంటి, ఆ బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, ఆ బైక్ ఎలా ఉంటుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా చూపెడతాం. మీరు అప్పటి వరకు అయితే వెయిట్ చూస్తుండండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియో అయితే మీరు నోటిఫికేషన్గా పొందొచ్చు. ముందు చెప్తున్నా, ఈ వీడియో నెక్స్ట్ వచ్చే వీడియోలో మాత్రం ఆ బైక్ ఏంటి అనేది రివీల్ అయితే చేయబోతున్నా. సో అప్పటి వరకు అయితే స్టే ట్యూన్. బై.